ఎన్నికల హామీలు మొదలైనాయి. ఈ రాష్ట్రాన్ని 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయనలోని అతి విశ్వాసాన్ని తిరిగి మళ్ళా బయటికి తీశాడు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నేను మాత్రమే మోసం చేయగలను అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన అధికారంలో ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ వ్యవసాయ రంగాల్లో కానీ ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. సకాలంలో వర్షాలు లేక, సకాలంలో ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల కాక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, రైతులు అప్పులు పాలై భూమి అమ్మి అప్పు తీరుద్దామంటే భూమి కొనేవారి ఆదులు లేక, రాష్ట్రంలో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులుంటే 18 బ్యాంకులు దివాళా తీసి రైతులు తాను పెట్టిన పెట్టుబడి కూడా రాక ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులు. ఆ రోజు నుంచి మర్చిపోయి ఇవాళ మొట్టమొదటిగా ఆయన చెప్పింది చేస్తాం, రైతు రాజ్యం తెస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది. సో ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా 99లో ఆయన ఒక ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఆయన ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఒక్క కార్యక్రమం కానీ, రైతాంగం విషయంలో కానీ ఎక్కడ కూడా ఒక్క కార్యక్రమానికి కూడా ఆయన అమలు చేయాల. మరలా తిరిగి ఏ మేనిఫెస్టోలోనూ కూడా ఆయన అధికారులు చెప్పింది ఆయన ఇంతవరకు చేసే కార్యక్రమం అసలు ఆయనకు అలవాటు లేనే లేదు. మరలా ఇవాళ చెప్తున్న కార్యక్రమాలు ఒక్కసారి చూస్తే మొట్టమొదటిగా 10,000 కోట్ల లోటు బడ్జెట్తో శ్రీమంత రాష్ట్రం ప్రారంభం కావాలా ఆయన అడుగుతున్న ప్రశ్న. అలాగే ఉద్యోగుల జీతాలకే నిధులు లేనప్పుడు ఇక సంక్షేమ కార్యక్రమాలు ఎలా సాధ్యం? ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్న. అంటే సంక్షేమ కార్యక్రమాలన్నీ నేను రద్దు చేసేస్తాను అని చెప్తున్నాడు. కానీ అదే సమయంలో 1,27,000 కోట్లున్న రైతుల వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తాను, అలాగే డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తాను అంటే సుమారుగా 1,40,000 కోట్ల రుణాలు నేను రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. తర్వాత రైతాంగం అప్పులు పాలయ్యారు, రైతులంతా ఆందోళనలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రైతు సంఘాలన్నీ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబానికి ఎంతైనా ఆర్థిక సహాయం అందిద్దామంటే రైతులకి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తే కావాలని మరింత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని ఎగతాళిగా చేసిన పరిస్థితి. ఆనాటి నుంచి ఇవాళ బిందు సేద్యానికి 90% సబ్సిడీ ఇస్తాను. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా రైతు సంఘాలు వెళ్ళి 50% సబ్సిడీ ఉండేది. అయ్యా 50% సబ్సిడీ ఇస్తే ఇంకొక 50% రైతులు కట్టలేకపోతున్నారు, దాన్ని 75% చేయమని అడిగితే 50% ప్రభుత్వం ఇస్తే ఇంకొక 50% కట్టలేని రైతాంగానికి వాళ్ళకి సబ్సిడీ అవసరం లేదు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత వాళ్ళ తెలంగాణలో ఆయన వాళ్ళ పేపర్లో ఇచ్చింది బీసీలకే ఇచ్చాను, పార్టీని కాపాడుకోండి అంటే కాపాడండి అని ఎప్పుడు అంటాం. సో అత్యంతకరమైన ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, జైన్ మెరటంలో ఉన్నప్పుడు ఒక తల్లి ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా బిడ్డను కాపాడని వేడుకుంటుంది. అలాగే ఒక యాక్సిడెంట్ లో ప్రాణం పోయే పరిస్థితిలో నన్ను కాపాడు అంటుంది. అంటే కాపాడమని అంటంలోనే ఆయన పార్టీ పూర్తిగా ఎక్కడా కూడా ప్రజల్లో లేదు, పూర్తిగా నాకు అసలు కార్యకర్తలు లేరు, ప్రజలకు అనుబంధం లేదని చెప్పి ఆయనే చెప్తున్నాడు. అలాగే ఇంటికొక ఉద్యోగం ఇస్తాం. ఒక్కసారి చూడండి, మార్చి 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ లో 20,71,642 ఉద్యోగాలు ఉన్నాయి. అదే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయినాడికి మార్చి 2004 నాటికి 20,11,645 ఉద్యోగాలు అంటే 59,997 ఉద్యోగాలు ఆయన కాలంలో తీసేశాడు. సో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటైజేషన్ చేయడం కానీ లేకపోతే ఉద్యోగాలు తొలగించడం కానీ చేసి ఈ రోజు వచ్చి నేను మాత్రం తిరిగి ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్తున్నాడు. ప్రతిదీ కూడా ఒక మోసపడుతుంది. అలాగే విద్య, ఆయన వ్యవసాయం మొట్టమొదటి నుంచి కూడా లాభసాటిగా లేదు. సో నేను విద్యారంగం మీద ప్రాముఖ్యత ఇచ్చానని చెప్పాడు. సో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్రంలో 24 ఉన్నాయి. ఆయన తర్వాత 17 విశ్వవిద్యాలయాలు స్థాపించారు. ఇంజనీరింగ్ కళాశాలలు 239 కళాశాలలు ఉంటే 419 ఇంజనీరింగ్ కళాశాలలు రాజశేఖర రెడ్డి గారు స్థాపించారు. వైద్య కళాశాలలు 27 కళాశాలలు ఉంటే 23 కళాశాలలు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఎంసీఏ కాలేజీలు 209 కాలేజీలు ఉంటే 498 కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అలాగే ఎంబీఏ కాలేజీలు 272 కాలేజీలు ఉంటే 513 కాలేజీలు పెట్టి అంటే సంతకం పెట్టడం నేర్పి లిటరసీ రేట్ అంటాం కాదు, ఉన్నత విద్య కావాలి. ఒక కుటుంబానికి ఉన్నత విద్యను అందిస్తేనే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఇది సబ్సిడీ పథకం కానే కాదు. ఒక కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే ఆ కుటుంబం ఒక ఇంజనీర్ డాక్టర్ అయితే, అతను ఉద్యోగస్తులు అయితే అతని చేతుల్లో నుంచి ఇంటికి కొంత పంపితే వాళ్ళ ఆర్థిక విధానం మారుతుందని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఏది కూడా ఈ కార్యక్రమంలో కూడా మొత్తం మోసపూర్తి ప్రకటన చేస్తున్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇప్పుడు కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే. భారతదేశ జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 14% అయితే ఆంధ్రప్రదేశ్ జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 21%. దాన్ని గుర్తించే నువ్వు వ్యవసాయం దండగా అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని కూడా ఆయన కాలంలో మద్దతు ధరల పెంపు కానీ వ్యవసాయ లాభసాటి కార్యక్రమానికి కానీ
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకి కాంపెన్సేషన్ విషయంలో కానీ ప్రతిదీ కూడా మనం వచ్చి వ్యవసాయాన్ని ఒక పండగగా మార్చి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన నాటికి అతి తక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి పడిపోయింది. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగే నాటికి 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి. సో ఎప్పుడైతే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందో సంపద పెరిగింది. సో వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు పెరిగినాయి, మద్దతు ధరలు పెరిగినాయి, రైతులు లాభసాటిగా మారారు. అలాగే వ్యవసాయ రుణాలు రద్దు, అలాగే ఉచిత విద్యుత్, ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన వ్యవసాయ రంగాన్ని లాభసాటి కార్యక్రమంగా తీసుకొస్తే ఇవాళ ఏదో వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని చెప్పి ఇవాళ చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు. అలాగే హైదరాబాద్ లో ఐఎస్పీ నల్సార్ IIIT నేనే పెట్టాను. ఐఎస్పీలో ఎవరికి ఇచ్చారండి అంటే వివిధ రాష్ట్రాల ప్రజలకి. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన IIITలు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టి గ్రామీణ హై స్కూల్లో చదువుకున్న పిల్లలకి, సో గ్రామీణ రైతు కుటుంబాలు, వ్యవసాయ కార్మికుల కుటుంబాలు వీరందరికీ కూడా టాప్ 10 వచ్చిన గ్రామీణ హై స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా విద్యను ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. నువ్వు నీ ఐఎస్పీలో ఎక్కడెక్కడ పిల్లలకి అంటే కోటీశ్వర్ల పిల్లలకి అందించిందానే చెప్తున్నావు. నువ్వు ఐఎస్పీ పెట్టలేదని మేము చెప్తున్నా. గ్రామీణ ప్రాంతం మీద పూర్తిగా కూడా ఒక వ్యతిరేక విధానంతో నడిచావు. ప్రతిదీ కూడా ఇవాళ ఏది కూడా ఈ దేశంలో ప్రధానమంత్రి నేనే నియమించాను, రాష్ట్రపతిని నేనే నియమించాను. ఇవాళ వాజ్పేయి గారు వేసిన స్వర్ణ చతుర్భుజి రోడ్లు నేనే వేశాను. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సెల్ ఫోన్లు కూడా నేనే అందించానని చెప్పి ఒక మోసపూరితంగా చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అభివృద్ధి సెల్ ఫోన్ డెవలప్మెంట్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్కే రాలా. సో ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. సో అలాగే ప్రజాస్వామ్యంలో ఈ ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఫోన్లో నేనే నియమించానని చెప్పడం నేను సూచించానని కాదు. సో నేనే చట్టం తిప్పిన కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టుని తీసుకురాలా, ఈ రైతాంగానికి కావాల్సిన గిట్టుబాటు ధరలు పెంచాలని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలా. రైతులు ఏ విషయంలోనూ కూడా సో నువ్వు ముఖ్యమంత్రి అయినాడికి ఎన్టీ రామారావు గారి పాలన నుంచి ఇంటికి 25 కిలోల బియ్యం ఇచ్చేవారు. ఆ 25 కిలోల బియ్యాన్ని 16 కిలోలు తగ్గించేశావు. క్వింటాల్ ధాన్యం 500 రూపాయలు ఉండబోతున్నాయి, 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 రూపాయలకు పెంచావు. మళ్ళీ తిరిగి రాజశేఖర రెడ్డి గారు క్వింటాల్ ధాన్యం 1000 రూపాయలు అయిన తర్వాత కూడా ఆ 2 రూపాయల కిలో బియ్యం అందించారు. అలాగే పెన్షన్లు మళ్ళీ ఇస్తాను, పెన్షన్ పెంచాలని చెప్తున్నావు. 75 రూపాయల పెన్షన్ 1 రూపాయి పెంచలా. ఎవరైనా పెన్షన్ అడిగితే ఒకరు చనిపోతే ఇంకొకరు రమ్మని చెప్పి మాట్లాడిన దిగజారుడు పరిస్థితి. ఆ రోజున పేద వర్గాలు మొత్తం కూడా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా నాకు పెన్షన్ ఇప్పించండి, అయ్యా నాకు ఒక రేషన్ కార్డు ఇప్పించమని దేనాతిదేనంగా అడిగే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కరువు వివేతాడం చేసిన పరిస్థితి. సో లాస్ట్ ఇయర్ నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ నెలలో వడగళ్ళు వారు వస్తే ఆ రైతాంగాన్ని పరామర్శించడానికి వెళ్ళాను నేను. రైతాంగం మొత్తం ముక్త గంటతో చెప్పింది ఒకటే మాట, అయ్యా ఈ పంటలు బ్రహ్మాండంగా పండినాయి, 2 రోజుల నాడు వడగళ్ళు వచ్చి పంట మొత్తం దెబ్బతింది. ఈ రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో నడిచెళ్ళాడు. ఆయన పాదయాత్రలో నడిచెళ్ళిన ప్రాంతం మొత్తం కూడా వడగళ్ళ వారి మీద దెబ్బతింది. సో ఇది ఆయన మీద ఆయన పాదం మీద చెప్తున్న పరిస్థితి రైతాంగం. ఇవాళ మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజలు నీకు ఓటేసే పరిస్థితి లేదు. సో అన్ని కూడా 2009లో ఏం చెప్పావు, మరలా అలాగే 99లో ఏం చెప్పావు, 2004లో ఏం చెప్పావు, 2009లో ఏం చెప్పావు, మొత్తం కూడా నేను ప్రకటించిన మేనిఫెస్టోలోని మా దగ్గర ఉంది. ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం. నువ్వు చెప్పిన కార్యక్రమం ఒక్కడైనా సరే అమలు చేసావేమో చెప్పండి. అమలు చేయకుండా అమలు చేయలేనిది నువ్వు అధికారంలో ఉండగా చెప్పిన మాటలు, ఇవాళ అపోజిషన్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడిన మాటలు, ఎప్పుడు కూడా నాయకుడు అనే వాళ్ళకి చెప్పిన మాట మీద ఒక విశ్వసనీయత ఉండాలి. నువ్వు చెప్పావంటే ప్రజలు నమ్మాలి. ఇవాళ ఎక్కడ కూడా సీమాంధ్రప్రదేశ్ లో కూడా ఎవరు ప్రజలు కేడర్ లేదు నీకు. ఇవాళ తెలుగుదేశం పార్టీని సైకిల్ కాంగ్రెస్ పార్టీ చేసి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడనే నినాదంతో నువ్వు ముందుకెళ్తున్నావు. ఇవాళ నువ్వు పార్టీలో తెచ్చుకున్న వ్యక్తులందరినీ కూడా దద్దమ్మలని మాట్లాడావు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలు దద్దమ్మలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు, ముఖ్యమంత్రి దద్దమ్మ, ప్రధానమంత్రి పెంపుడు కుక్క అని మాట్లాడావు. ఒక దిగజారుడు రాజకీయ భాష ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడిన భాషలో మాట్లాడి ఇవాళ దద్దమ్మల్లో ఎందుకు తెచ్చుకుంటున్నావు అంటే నీకు పార్టీలో ఎవరు కూడా కనీసం నుంచునే క్యాండిడేట్ లేక. ఇంకొకటి ప్రధానమైన విషయం, ప్రతిరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి మాట్లాడిందని నీకు నిద్రపట్టిన పరిస్థితి. అంటే ఒక కుర్రవాడు అంటే రాజకీయాల్లో ఒక పురిటి బిడ్డ కేవలం 2.5 సంవత్సరాల వయసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఇవాళ ఢిల్లీ చుట్టూ ఒకసారి నువ్వు రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోలేక మహాకూటమి పేరుతో 4 పార్టీలతో జతకట్టావు, ఏమీ చేయలేకపోయావు. మరలా ఇవాళ ఒక మహాకూటమి పేరుతో ఎక్కడికో వెళ్ళి అందరినీ అయ్యా నా చుట్టూ రండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీ పెడతాననగానే నాతో కలవని పిలుపునిచ్చావు. పవన్ కళ్యాణ్ పార్టీ పెడతాననగానే నాతో కలవని పిలుపునిచ్చావు. పవన్ కళ్యాణ్ ఏమో నేను తెలుగుదేశం పార్టీతో కలవనంటే నిన్ను నా ఇంటికి వస్తే స్వాగతం అని పిలుపునిస్తున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం నీకు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మోసపోతే విధానాలు చేస్తే కూడా
నీ హామీలను ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజలు కోరుతుంది రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలన్నీ గ్రామీణ ప్రాంతాలకి, ఒక వృద్ధులకి, మహిళలకి, రైతులకి, పేద వర్గాల మొత్తానికి కూడా తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఆరోగ్యానికి వైద్యం, వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత, అలాగే పిల్లలకు విద్య, అలాగే డెవలప్మెంట్ లో జలైకుల కార్యక్రమాన్ని కానీ వ్యవసాయాన్ని ఒక పండుగ మార్చిన కార్యక్రమాలన్నీ అమలు చేయాలనే ఏకైక లక్ష్యంతో వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే లక్ష్యంతో వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి పేద వర్గాలు మొత్తం ఎదురు చూస్తున్నాయి. ఇవాళ పేద మధ్యరకం వర్గాలన్నీ కూడా సన్నకారు, చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, కుల వృత్తుల వారంతా కూడా అయ్యా నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతావు, నా బిడ్డ ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడని చూస్తా ఉంటే నీ ద్వేషం తట్టుకోలేక ఏమైనా సరే ఎట్లా ఓడించాలని దిగదాడు రాజకీయాల ప్రక్రియలోకి వెళ్తున్నావు. ఇది సాధ్యం కాదు, సాధ్యం కాదు. దయచేసి జీవిత చర్మాంకంలో అయినా సరే ఒక విశ్వసనీయమైన విధానంలోనడు, చెప్పిన వాటిని పోషించుకునే విధానంలోనడు, ఎలా సాధ్యమని చెప్తున్న కార్యక్రమాలు నేను చెప్పినాడు. ఇవాళకి మేము ఒక్కటి కూడా అమలు చేయలేని కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా హామీ ఇవ్వటంలా. ఏదైతే అమలు చేయగలమో, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అమలు చేసి చూపించారో ఆ కార్యక్రమాలు అమలు చేస్తామని మేము చెప్తున్నాం. ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తున్నారు. రైతు సోదరులకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామానికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఏం జరిగిందో, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏం జరిగిందో చర్చకు రమ్మని పిలవండి. ఎక్కడ కూడా ఇది చర్చ తప్ప సవాళ్ళు కాదు. సో మేము ప్రతి చోట ఏ గ్రామంలోనైనా సరే నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పి సభాముఖంగా మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.